నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరుబాట తప్పదు. చలో కలెక్టరేట్ కార్యక్రమం ద్వారా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ హెచ్చరిక. విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర పాలకులపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపాటు. ప్రజా సమస్యల వేదిక ద్వారా అందే అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం వాటిపై పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీల విచారణ సందర్భంగా క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారి వెళ్లాలని ఆయన సూచించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయాన్ని అధికారులకు మర్చిపోరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సిఇఓ ఓబులమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, వెంకటపతి, శ్రీనివాసులు ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు తామెత్తిన జెండా దించబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించడంతో పాటు వాటి నిర్మాణం కోసం 4 లక్షలు సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారం చేపట్టి 8 నెలలైనా ఏ ఒక్కటి ఇంతవరకు అమలు కాలేదన్నారు. పైగా ఎక్కడైనా పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే తొలగిస్తున్నారని తెలిపారు. ఇంటి స్థలాలతో పాటు వాటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 నెలల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని ఆయన హెచ్చరించారు. మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీలన్నింటినీ చంద్రబాబు అటకెక్కించారని దుయ్యబట్టారు. గతంలో కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్ల నాటి ప్రధాని ఇందిరాగాంధీ భూ సంస్కరణను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. కానీ నేడు ప్రీ హోల్డ్ పేరిట పేదల భూములను పెద్దలకు అప్పగించేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు.
ఫ్రీ హోల్డ్ భూములను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు లోనికి వెళ్లకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ కారణంగా కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఇంకా నాయకులు వెంకట శివ, నాగసుబ్బారెడ్డి, కేసీ బాదుల్లా, మద్దిలేటి వేణుగోపాల్, రామయ్య, పోతిరెడ్డి భాస్కర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సాగు భూములు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్తో ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. అది మన కడప నగరం నుండే ప్రారంభించాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అధికారానికి వచ్చి 7 మాసాల అనంతరం కూడా కలెక్టర్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నారు తప్ప ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏ ఒక్క జిల్లాలో కూడా ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో అప్పుడు కూడా మేము కోరాం 2 సెంటు 3 సెంటు ఇవ్వమని. కానీ ఆయన సెంటున్నర ఇచ్చాడు. కొన్ని చోట్ల నివాస యోగ్యంగా లేవు, కొన్ని చోట్ల అసలు వాళ్ళకి పట్టా ఇచ్చారు తప్ప వాళ్ళకి ప్లేస్ ఎక్కడో వాళ్ళకి చూపలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే మీరు ఎన్నికల వాగ్దానం ఇచ్చినట్లుగా అందరికి కూడా ఇవ్వాలి. ఈ 2 మాసాలలోగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా 2 సెంటు 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఫ్రీ హోల్డ్ పేరుతో ఏదైతే లక్షలాది ఎకరాల భూములు, పేదల భూములు, అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా పెద్దలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానిపైన ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే ఇవాళ ఎస్సీ, దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాల వారు, కడు పేదవారు ఎవరికైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పెద్దవాళ్ళకు కట్టబెట్టడానికి ప్రయత్నం జరిగింది. వాటన్నిటి కూడా మళ్ళీ పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంజరు భూములు, మిగులు భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందుకు సాగుతాం. ప్రతి పేదవానికి ఇళ్ల నిర్మాణం జరగాలి. ప్రతి వ్యవసాయ కూలికి కూడా కుంటో భూమి కావాలి. దున్నేవానికి భూమి దక్కాలనే పోరాటాన్ని కూడా ఉధృతం చేయబోతా ఉన్నాం. పాత కల్లమల్లలోని శ్రీ సిద్ధేశ్వర స్వామికి సంబంధించిన ఇనాం భూముల కౌలు గుత్తల విషయంగా అధికారులు సత్వరమే రికార్డుల పరిశీలన చేపట్టాలని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు ఇంకా గ్రామస్తులు కోరారు. ఈ మేరకు వారు ఈరోజు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ వినతి మేరకు అసిస్టెంట్ కమిషనర్, మండల రెవెన్యూ అధికారి గ్రామానికి రావడం జరిగిందన్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయన్నారు. ఆ దేవస్థానాలకు చైర్మన్గా ఉంటున్న వ్యక్తి వాటికి ఇనామ భూములను ఆసరాగా చేసుకొని కొత్త కల్లమల్ల గ్రామస్తులైన తన సొంత పొలంలో సర్వే నంబర్ 399/1 పట్టా భూమిలో శివాలయాన్ని నిర్మించుకొని పాత కల్లమల్లలోని శ్రీ సిద్ధేశ్వర స్వామికి సంబంధించిన ఇనాం భూముల కౌలు గుర్తులను అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వ పట్టా భూమిలో ఉన్న దేవాలయాల రికార్డుల్లో పురావస్తు రెవెన్యూ శాఖల అధికారులు గ్రామానికి వచ్చి సందర్శించి రికార్డులను పరిశీలించాలని కోరారు. అలాగే శిథిలావస్థకు చేరుకున్న ఈ దేవస్థానాలకు ధూపదీప నైవేద్యాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు పంచగల్లగిరి, ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామం మాది. కలమల్ల గ్రామ పంచాయతీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం గలదు. దీనిని క్రీస్తు శకం 575 సంవత్సరంలో రేనాటి ప్రాంతాన్ని పాలించినటువంటి ధనుంజయ మహారాజు గారు నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంకు ఆ రోజులలోనే దాదాపు 63 ఎకరాల మాన్యము భూమిని కేటాయించడం జరిగింది. అయితే అదే గ్రామంలో వేరే ప్రైవేటు రైతుల పేరుతో ఉన్నటువంటి భూమిలో సర్వే నెంబర్ 399/1 నందు ఒక శివాలయంను నిర్మించుకొని
ఒక కమిటీగా ఏర్పడి ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయంకి సంబంధించిన మాన్యపు 63 ఎకరాల గుత్తను 2011వ సంవత్సరం నుంచి నేటి వరకు ఎండోమెంట్ అధికారుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కుమ్మక్కయ్యి ఈ భూమికి సంబంధించిన కౌలును తీసుకుంటున్నారు. దీనిని తీసుకోవడం వల్ల పాతకాలంలో ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు కానీ పురస్కారాలు కానీ ఏవి కూడా చేసుకోలేని పరిస్థితి ఆర్థిక భారం అయ్యి కావున అది కూడా శిథిలావస్థకు చేరింది. కావున ఈ విషయమై గౌరవ కలెక్టర్ గారికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా దాదాపు 200 మంది వచ్చి గ్రామంలో నెలకొన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయ భూముల సమస్యల పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. దీనికి స్పందించినటువంటి కలెక్టర్ గారు ఎండోమెంటు అసిస్టెంట్ కమిషనర్ గారిని కడప వారిని పిలిచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి నుంచి నివేదికలు తెప్పించుకొని ఏది నిజమైన సిద్ధేశ్వర దేవాలయం అని ఒక రిపోర్ట్ తయారు చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి 17 రోజులలోనే ఈ సమస్యకు పరిష్కారం చేసి కలమల్ల గ్రామంలో నెలకొన్నటువంటి అశాంతిని పూర్తిగా శాంతింపచేయాలని గౌరవ కలెక్టర్ గారు మా కలమల్ల గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీన్నన్నిటి కూడా మేమందరం కూడా కలెక్టర్ గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం, గ్రామంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు పరిశీలించి ఏది న్యాయం అయితే అది న్యాయం చేయాలని, ఏ ఒక్కరికి కూడా తలగ్గి అన్యాయానికి పాల్పడొద్దని గ్రామ ప్రజల తరపున కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అందుకు స్పందించిన కలెక్టర్ గారు తక్షణమే ఈ విషయంలో ఎటువంటి ఏమరపాటు లేకుండా తొందరగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో మరియు ఎండోమెంట్ అధికారుల ద్వారాతో నివేదిక తెప్పించుకొని దీనిని 17 రోజులలోనే శాశ్వత పరిష్కారం చేసి మీ గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. రాజకీయ నాయకులు ఏం లేదు, గ్రామంలోనే 2 వర్గాలుగా విడిపోయి ప్రైవేటు భూమిలో నిర్మించుకున్నటువంటి శివాలయానికి సంబంధించిన వ్యక్తులు 2011 సంవత్సరం నుంచి నేటి వరకు కౌలును అనుభవించడం వల్ల ఎండోమెంట్ అధికారుల ద్వారా ఎండోమెంట్ స్థానికంగా ఎర్రగుంట్ల ఈఓ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అధికారి యొక్క మద్దతుతో ఆయన కేవలం ఏకపక్షంగా ఒకే గుడికి వత్తాసు పలుకుతూ రెవెన్యూ రికార్డులను వాటన్నింటినీ పరిగణించుకోకుండా నా ఇష్టం నా రాజ్యం అన్నట్లు వ్యవహరిస్తూ కనీసం పాతకాలంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలని అర్జీ ఇచ్చినా కూడా అతను తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నా ఇష్టం నా వైఖరి ఇంతే అనేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అతని మీద కూడా గ్రామ ప్రజలందరం కూడా అలాగే సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున కూడా గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విశేష సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మంత్రి నారా లోకేష్ పనితీరు ప్రశంసనీయమని టీడీపీ తొగట వీరక్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మడక చక్రధర్ పేర్కొన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి అడుగు పడి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చక్రధర్ మీడియాతో మాట్లాడుతూ యువగళం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మెగా డిఎస్సి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ గత 7 నెలల్లో రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంలో లోకేష్ బాబు పాత్ర కీలకమన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకుని పార్టీ పదవులతో సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని వివరించారు. నాడు రాష్ట్రంలోని క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించగా నాటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుటిల రాజకీయ ఎత్తుగడలు అవలంబించిన ఆయన కుప్పం నుంచి విశాఖపట్నం వరకు 3000కు పైగా కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయకుమార్, హనుమంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర తొలి అడుగుబడి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మా యువరాజు విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ అన్నగారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ యువగళం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ఒక సముచిత స్థానం కల్పించడం జరిగినది. అలానే యువగళం పాదయాత్రలో ఎన్నో సమస్యలను తెలుసుకోవడం కోసమై పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగినది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేటి గవర్నమెంట్లో ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, మెగా డిఎస్సి తదుపరి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అభివృద్ధిలో భాగంగా పోటీ పడడంలో కూడా ముందుంటున్నాము. అభివృద్ధిలో భాగంగా రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పివ్వడంలో నారా లోకేష్ బాబు గారి పాత్ర కీలకంగా ఉందని తెలియజేస్తూ
ఆ రోజు పాదయాత్రలో నడిచి రాష్ట్రంలో పార్టీ అధికారం కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను నారా లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకొని ఈరోజు రాజకీయ పదవుల్లో ప్రతి ఒక్కరికి సముచిత స్థానాలు కల్పివ్వడం జరుగుతున్నది. పాదయాత్ర స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఆ రోజు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నందువలన రాష్ట్ర ప్రజలందరి కష్టాలను తెలుసుకోవడం కోసమై తన రాజయోగాలన్నింటినీ పక్కన పెట్టి ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఆ పాదయాత్రను అడ్డుకోవడానికై గత వైసీపీ ప్రభుత్వము చాలా కుతంత్రాలు చేయడం జరిగినది. ఆ కుతంత్రాలను నిర్దేశాలను అన్నిటినీ ఎదుర్కొంటూ తన పాదయాత్రను కొనసాగించడం జరిగినది. అంతటి బగబగలుకుంటూ వైజాగ్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు ప్రజల కోసం తను పూలిన సంకల్పాని కోసమై ప్రజల కోసం పూర్తి చేయడం జరిగినది. ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేసి ఈరోజు గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారకులైన నారా లోకేష్ బాబు గారి కృషి ఎన్ని ఉన్నత పదవులు ఆశించాలని కడప జిల్లా తరపున మడకా చక్రధర్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గత ఈ 5 సంవత్సరాలలో నారా లోకేష్ బాబు గారు అనుకున్న ప్రతి పని దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ దేవదేవుడైన కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఆయురారోగ్యాలు ప్రసాదించవలసిందిగా నారా లోకేష్ బాబు గారికి ఆ దేవుని ప్రార్థిస్తూ నమస్కారాలు తెలియజేయడం జరుగుతున్నది. రోజువారీ సంపాదనపై ఆధారపడి జీవించే ఎలక్ట్రీషియన్ల సమస్యలను పరిష్కరిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలని నగర మేయర్ సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. కడప నగరంలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధి నిర్వహణలో నిమగ్నం కావడం జరుగుతుందన్నారు. అయితే అనేక మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే తమ సహచరులను ఆదుకునేందుకు ముందుకు రావడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అలాగే అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సమస్యలపై పోరాడుతున్న తీరు ప్రశంసనీయమన్నారు. పాలక ప్రభుత్వం వీరి న్యాయమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, వృత్తిలో భాగంగా నిలదొక్కునేందుకు ఆర్థికంగా చేయూతనందించాలని కోరారు. అనంతరం ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ పవర్ అల్తాఫ్ ఎలక్ట్రీషియన్ ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి చర్చించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, సంబంధిత రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ పెరుగుతున్నారు, ఇంటి పెరుగుతున్నాయి, కానీ చాలా మందికి జనవరి 27వ తేదీన నేషనల్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ డేగా ఈరోజు నామకరణం జరిగింది. నిజంగా కడప నగరంలో కడప జిల్లా వాసులు కూడా నిజంగా కడప ప్రజలు కానీ ఎంతో సుకృతం చేసుకున్నారు. కడప నగరంలో ఉన్న ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు పేదవాడు ఇల్లు కట్టుకునే దానికి ఎంత ఉపయోగపడతారో, వాళ్ళకి ఎంత అందుబాటులో ఉంటారో ఈరోజు కడప నగర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఎలక్ట్రీషియన్స్ డే రోజున అందరూ కార్మికులు ఐక్యతగా కడప ప్రజల నగరంలో ఉన్న ప్రజల కోసం ఆర్నిశలు పాటుపడేదానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. నిజంగా కడప ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులకి, ఆ కమిటీ వారికి, దాంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు చేసే సేవ సఫృతం కావాలని వాళ్ళు కొన్ని డిమాండ్స్ కూడా చెప్పినారు. గతంలో కూడా మేము అందరం కూడా అధికారులకు విన్నవించడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారులకు విన్నవించుకొని ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ని, వాళ్ళ న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం ఇమ్మీడియట్గా తక్షణమే చర్య తీసుకొని తీర్చాలని బీఓకి
బీఓసి అనేది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చే ఒక సర్టిఫికెట్, వాళ్ళకి ఇచ్చే బీమా పథకము. ఆ బీమా పథకాన్ని కూడా ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సభ్యునికి చేరే విధంగా సభ్యులుగా చేరి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని న్యాయపరమైన కార్మికుల సోదరులకు అన్నీ అందాలని, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన టూల్ కిట్స్ని లేబర్ డిపార్ట్మెంట్ తక్షణమే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎలక్ట్రికల్ డే సందర్భంగా కడప నగరంలో ఉండే ప్రజలకి, జిల్లా ప్రజలకి, కార్మిక సోదరులకు అందరూ కూడా నేషనల్ ఎలక్ట్రికల్ డే సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలం వాలేకుమ్, నమస్తే. ఈరోజు కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎలక్ట్రిషియన్ డే జరగడం జరిగింది. ఇది రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు మనమందరము ఈరోజు ఎలక్ట్రిషియన్ డే రోజున మనం సెలవు ప్రకటించుకొని మనమందరం కలుసుకునేదానికి ఒక అవకాశం కల్పించారు రాష్ట్ర నాయకులు. అలాగనే మనమందరము ఎలా ఎలక్ట్రిషియన్ వృత్తిని మనం ముందుకు సాగించాలా, మనం ఎలా రేట్లు నిర్ణయించుకోవాలా, మనం ఎలా బతకాలా, దాని గురించి ఈరోజు చర్చ జరుగుతుంది. ఆ చర్చలో మనం రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మనకు బీఓసీ కార్డు ద్వారా మనకు వచ్చే పథకాలన్నీ నిలిచిపోయాయి. దాని గురించి మనము ప్రభుత్వాన్ని ఎలా ముందుకు వాళ్ళ ద్వారా ఎలా తెచ్చుకోవాలా అనే దానిపైన చర్చ జరిగింది. కడప నగర మేయర్ గారు కూడా వచ్చారు. అలాగే మన ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ సందేశాన్ని వాళ్ళు మనకు తెలియజేశారు. అలాగే కడప జిల్లాలో ఉండే అసోసియేషన్లందరికీ, ఎందుకంటే జిల్లాలో అన్ని చోట్ల అసోసియేషన్లలో నేషనల్ ఎలక్ట్రిషియన్ డే చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎలక్ట్రిషియన్కు ఈ మంచి రోజులు, మంచి కాలం రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా పనులు దొరకాలని కోరుకుంటున్నాను. ఇట్లు జిల్లా అధ్యక్షుడు పవర్ అల్తాఫ్. నమస్తే. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాచమల్లు ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి రాజీనామాపై కూటమి నాయకులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పైన, వైసీపీ పైన చేస్తున్న విమర్శలు సరికావన్నారు. జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేని వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. స్వయంగా విజయసాయిరెడ్డిని తనలాంటి కార్యకర్తలు ఎంతోమంది పార్టీ కోసం ఉన్నారని తెలియజేశారన్నారు. జగన్ ధైర్యం, విశ్వసనీయత, కార్యకర్తల్లో నమ్మకమే మళ్లీ జగన్ను సీఎం చేస్తుందని రాచమల్లు ధీమా వ్యక్తం చేశారు. 2019లో చంద్రబాబు ఘోర పరాజయం పాలైనప్పుడు పార్టీ మూసుకోలేదని, ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ మూసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా బుద్ధి చెప్పారు. కూటమి నేతలకు రానున్న కాలంలో ప్రజల బుద్ధి చెబుతారని ఆయన హితవు పలికారు. సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంతమంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెండుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ సంభాషణ, వాళ్ళ ప్రకటనల యొక్క ఆంతర్యం ఏంటంటే కనుక విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించినాడు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోయింది, ఇది మునిగిపోయే నావ, ఇది మూసేసినటువంటి దుకాణము, ఇలా ఎవరికి నచ్చిన పదజాలాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మాట్లాడిన ప్రతి పెద్ద మనిషికి, షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు, విజయసాయిరెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది. ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా, చెవులు రిక్కరించి వినండి నాయకులారా. విజయసాయిరెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును, ప్రఖ్యాతిని, సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో
నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుడిని వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తున్నాం, వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తున్నాం. మరి వారు పిరికితనంతో పారిపోతున్నారో, స్వార్థముతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో, నేనేమి మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు, షర్మిలమ్మ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. ఒక్క విజయసాయి రెడ్డో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నా. ఒకరో ఇద్దరో ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా అంటే నలుగురు. ఒక్క నలుగురు అధైర్యస్తులో, స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఎవ్వరే కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరే కానీ భీతి చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతుడైనటువంటి నాయకుడు, పార్టీని, పార్టీ శ్రేణులను చక్కగా ముందుకు నడిపించగలిగినటువంటి ధీరుడు, యోధుడు, చక్కటి ప్రణాళికాబద్ధుడై పోరాట తత్వముతో ప్రజాబలాన్ని కూడగట్టుకొని మనలందరినీ విజయ తీరానికి చేర్చగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు. జగన్ను నమ్మిన మనం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో గౌరవంగా ఉంటాం. జగన్ను విస్మరించినటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాక్షేత్రంలో పాతాళ లోకానికి పడిపోవడం గ్యారెంటీ. ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు చాలా మాట్లాడినారు, చాలా మాట్లాడినారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించిన తర్వాత 5 సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి అన్న, 5 సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా 2029 నుంచి 2034 వరకు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్తా ఉన్నా, జగన్ బలం గుండె ధైర్యం, జగన్ బలం ప్రజాబలం, జగన్ బలం పోరాడే తత్వం. మన నాయకునికి పోరాడే తత్వం, గుండెల నిండా ధైర్యం, ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి మనం ఎవ్వరం ధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రజాక్షేత్రంలో ఉండబడిన మేమందరం కూడా మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తాం. కార్యకర్తల, ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాం. మీరు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో ఎలక్ట్రీషియన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రీషియన్ డేను పురస్కరించుకొని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు మునికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేంపల్లె పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఎలక్ట్రీషియన్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతపేట బజార్లో గల తమ కార్యాలయం వద్ద ఎలక్ట్రికల్ పితామహుడు సర్ థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జెండాను ఎగురవేశారు. చివరగా పట్టణంలోని ఎలక్ట్రీషియన్కు సంబంధించిన షాప్ యజమానులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎలక్ట్రీషియన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తీర్మానాలు రూపొందించడంతో పాటు ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు ఇంకా ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు.
బంగారు భవిష్యత్తు గల విద్యార్థి మృతికి కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపై తక్షణమే క్రిమినల్ కేసును నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీని నియమించి విచారణ చేపట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల వారు అధిక మొత్తంలో ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థుల ప్రాణాలు పోతున్నా తమకు సంబంధం లేదని వ్యవహరించడం తగదన్నారు. ఫీజులు చెల్లించకపోతే తరగతులకు అనుమతించబోమని, బోర్డు పరీక్షలు రాయడానికి హాల్ టికెట్లు ఇవ్వబోమని విద్యార్థులను బెదిరించడం సరికాదన్నారు. ఈ కారణంగానే అనంతపురం జిల్లాలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అన్న విద్యార్థి ఇటీవల భవనం పైకెక్కి దూకి మృతి చెందారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులు ప్రాణాలు కాపాడడంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు లేదని మండిపడ్డారు. విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ నాయకులు వీరపోగు రవి, శివశంకర్, రాజశేఖర్ రెడ్డి, అభినయ్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. సంస్థల అధిక దోపిడీని అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులు ఆత్మహత్యల పట్ల నివారించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలపై యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు మేము కడప నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా దశాబ్దాల వారిగా ఎన్ని ప్రభుత్వం మారుతున్న విద్యార్థుల సమస్యలు ఎక్కడా కూడా మారడం లేదు. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు పూర్తిగా అమ్ముడుపోయి వారు చేస్తున్న అరాచకాలు కానీ, వాళ్ళు చేస్తున్న దోపిడీలు కానీ కనీసం ఏ చర్యలు తీసుకుపోవడం చాలా చిగ్గుచేటు. ఈరోజు ప్రధానంగా ఏది అనంతపురం జరిగేటువంటి నారాయణ బాయ్స్ హాస్టల్లో సంబంధించి ఒక అబ్బాయి, చరణ్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ 4 రోజులు అవుతున్నా కానీ విద్యాశాఖ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఆనాడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీల ప్రకారం మేము కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు అరికడతామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ అన్నారు. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత కూడా కనీసం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు చాలా సిగ్గుచేటు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే పవన్కి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ఎంపీడీఓను ఒక గాయాల పాలైతే ఏదైతే రిమ్స్కు మన జిల్లాకు వచ్చినా చూసిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేవలం విద్యార్థులకు ఓటు హక్కు లేనిదే కక్షతో ఈరోజు విద్యార్థుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల ఏమో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా చిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఏవైతే విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను ప్రతి ఒక్కరు కూడా మీరు స్పష్టం చేసి వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో పరిష్కరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేస్తూ, ముస్లింలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలన్న ధ్యేయంతోనే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడిందని రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. విజయవాడలోని సింగ్ నగర్ షాదీఖానాలో రాష్ట్ర కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన ముస్లింల పరిస్థితి దేశంలో రోజురోజుకు క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 30 కోట్ల మంది ముస్లింలుంటే వారికి రాజకీయంగా, ఆర్థికంగా రావాల్సిన హక్కులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ పార్టీలు చూడడం తగదన్నారు. వారి హక్కుల కోసం పోరాడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ముస్లిం సమైక్య వేదిక ముస్లిం హక్కుల కోసం పోరాడుతుందని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఉండాలి. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసినటువంటి విషయం. కడప నగరానికి చెందినటువంటి అందరికీ ఆప్తులు, మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు మన చూడాలి. అందరూ
అలాగే ముస్లిం సమైక్య వేదిక కోయ జాతి కార్యగా అలాగే తమ పేర్లు ఆంధ్రప్రదేశ్ మరియు ఆశయాలను రాజకీయంగా సామాజికంగా విద్యా ప్రమాణాలతో ఆర్థిక అసమానతలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి మా ముస్లిం సమైక్యని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారము. ముస్లిం సమైక్య వేదిక ఒక మైనార్టీల గురించే కాదు, ముస్లిం సమైక్య వేదిక ప్రతి పేదవారి కోసము, ప్రతి బరువు బలహీన వాళ్ళ కోసము ఈ ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడం జరిగింది. సోదరులారా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియేటర్గా ఈ ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ సభాముఖం మేము తెలుసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా పేదవారు కానీ, అలాగే బలహీన వర్గాలకు చెందిన వారు కానీ వాళ్ళకు ముస్లిం సమైక్య వేదిక ఎల్లవేళ రాత్రి కాదు పగులు కాదు మీకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలుసుకుంటున్నాము. అలాగే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడము, ఈరోజు ప్రవచీకారం చేయడము ముఖ్య ఉద్దేశము ఈరోజు మన దేశంలో రాజ్యాంగానికి తూర్పుపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి విషయాల మీద ముస్లిం సమైక్య వేదిక కలమెప్పుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సిన ఫలాలపై ముస్లిం సమైక్య వేదిక ప్రభుత్వంతో డిబేట్ చేసి వాళ్ళను పోరాడి ప్రజల వాళ్ళ ఫలితాలు అందించేటందుకు ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ మీడియా ముఖంగా మేము తెలుసుకుంటున్నాము. ముస్లిం సమైక్య వేదికలో పేదవారు ఉన్నారు కానీ చాలా బలమైన వారు మా సోదరులంతా ఉన్నారు. ఇంతకుముందే ప్రజల కోసము, ప్రజా సంఘాల కోసము పనిచేసి ప్రజల కోసము మన సాయం అందించిన వారు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సమైక్య వేదికలో ఉన్నారు. కనుక వచ్చే రోజుల్లో ముస్లిం సమైక్య వేదిక ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు పేదలకు సహాయకాలు అందిస్తూ ముస్లిం సమైక్య వేదిక ముందుకు పోతుందని చెప్పేసి మీడియా బహుమతిగా తెలుపుకుంటున్నాము. అలాగే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరుబాట తప్పదు. చెలో కలెక్టరేట్ కార్యక్రమం ద్వారా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ హెచ్చరిక. విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర పాలకులపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.